జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని పరిశ్రమల కేంద్రంలో అధికారి బ్లాక్ మెయిల్ కలకలం రేపింది. మేనేజర్గా పనిచేసే ఒక ఆఫీసర్ను బ్లాక్ మెయిల్ చేయడానికి ప్లాన్ చేసి కావాలని అధికారికి డబ్బులు ఇస్తూ దానిని గుట్టు తెలియకుండా సీక్రెట్ కెమెరాలో రికార్డు చేశారు. అతని వద్ద డబ్బులు డిమాండ్ చేసి 9 లక్షల వరకు తీసుకుని మళ్లీ ఆ అధికారిని డబ్బులు డిమాండ్ చేయడంతో అధికారికి అనుమానం వచ్చి పోలీసులకు తెలియజేశారు. పోలీసులు విచారణ చేయగా వీరు ఒక ముఠాగా ఏర్పడి ఒక మహిళతో పాటు 4 వ్యక్తులు బూక్యా నాయక్, రాజేష్, తిరుపతి, గంగాధర్, జగన్లు కలిసి బ్లాక్ మెయిల్ చేశారని, అందులో ఒక వ్యక్తి డిపిఆర్డీఓ ఆఫీసులో అటెండర్ జగన్ కాగా బూక్యా నాయక్ ప్రధాన నిందితుడు అని తెలిసింది. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు. బూక్యా సంతోష్ అనే వ్యక్తి రాయకల్ మండలానికి చెందిన వడలింగపూర్ తాండా. ఇతడు 20 తారీఖు అతను వచ్చి ఒక మహిళను తీసుకొని వచ్చి అతను ముందుగా అనుకున్న పథకం ప్రకారం మా రిలేషను ఆయన ఒక ఛానల్ ప్రతినిధిగా రిపోర్టర్గా పరిచయం చేసుకుంటాడు. సార్ మీకు ఏం బాధ లేదు, ఆమె మా బంధువు, ఈమెది ఒకటి సబ్సిడీ ప్రాసెస్ ఉంది, మీరు చేసి పెట్టండి అని చెప్పేసి ముందుగా అనుకున్న ప్రకారం కాగితంలో ఒక 5,000 రూపాయలు పెట్టి అతనికి ఇచ్చి అది అతనికి తెలియకుండా సీక్రెట్గా పెన్ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ చేసి అది తీసుకెళ్తాడు. తర్వాత రాత్రి అతనికి ఆ వీడియో క్లిప్ పంపి నువ్వు డబ్బులు తీసుకున్నట్టు, లంచం తీసుకున్నట్టు నా దగ్గర వీడియో ఎవిడెన్స్ ఉన్నది, నేను రిపోర్టర్ను, ఒకవేళ నువ్వు ఇది కాకపోతే ఏంటంటే రేపు పొద్దున అన్ని ఛానళ్ళలో అన్ని పత్రికలలో ఈ క్లిప్పింగ్ అంతా వైరల్ చేస్తామని చెప్పి బెదిరిస్తారు. బెదిరిస్తే రాకపోతే ఏంటంటే ఈ ఏటు పాలకుర్తి కార్తీక్ అనే వ్యక్తి, ఇతను వడలింగపూర్ కారు ఓనర్ కమ్ డ్రైవరు, ఇతని సాయంతో అతన్ని ఫోన్ చేసి పిలిపించేసి ఇంకో 3 మాలవతి తిరుపతి, తర్వాత బూక్యా గంగాధర్, తర్వాత బాల జగన్, వీళ్ళది కూడా సేమ్ అదే విలేజు, వాళ్ళను తీసుకొని వచ్చేసి ఇతన్ని బెదిరించేసి కార్లో కూర్చుండబెట్టుకొని జగిత్యాలు పట్టణం అవుట్స్కట్స్లో తీసుకుపోయి బాగా బెదిరిస్తారు. బెదిరించేసి ఏంటంటే మీ ఉద్యోగం పోతుంది, మీ పిల్లలు ఆగమవుతారు, మీ కుటుంబం ఆగమవుతుంది, వీడియో వైరల్ అవుతుంది అని చెప్పేసి అతడు ఏం పాల్పోని పరిస్థితిలో అతన్ని పెట్టి బెదిరించేసి ఏంటంటే అప్పటికప్పుడు జగిత్యాల జిల్లా